ఫ్రెండ్స్, చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసులో చాలా పెద్ద ఒక నిజం చెప్పాలంటే ఒక పెద్ద ట్విస్ట్ జరిగిందండి. అది కూడా కరెక్ట్‌గా తుని మార్కెట్ యార్డ్‌లోనే జరిగిందనమాట. అయితే పాప మిస్ అయ్యి దాదాపుగా మనం గనక చూసుకున్నట్టయితే 20 రోజులు దగ్గర పడింది. 18 రోజులయిపోయింది. పాపతో పాటు వెళ్ళిన కుక్క, అలాగే కుక్కకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కొంతవరకు దొరుకుతుంది కానీ, పాపకి సంబంధించి ఒక్క క్లూ కూడా దొరకటం లేదు. అయితే పాప వెనకాల వెళ్ళిన కుక్క వేరే చోట, వేరే హైవేలో తగలటము, మళ్ళీ కుక్క ఇంటికి వెనక్కి తిరిగి రావటము, అలాగే అది చనిపోవటము, పోస్ట్ మార్టము ఇవన్నీ కుక్క, పాప చుట్టూనే తిరిగాయి. కానీ పాప మిస్ అయిన తర్వాత ఆఖరిసారి 12:30 గంటలకు పాపని చూసిన వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు. ఆ తర్వాత పాప ఎక్కడైతే ఆ ఫెన్సింగ్ దగ్గర కనపడిందో, ఆ ఫెన్సింగ్ దగ్గర కొంతవరకు వాళ్ళకి ఆ పాప జుట్టనేది కనపడింది. అంతే. ఇంక పాపకి సంబంధించి 40 ఎకరాల పామ్ ఆయిల్ తోటల్లో కానీ, 400 ఎకరాల అడవిలో కానీ ఎక్కడ కూడా పాప ఆచూకీ కాదు కదా! కనీసం పాపకి సంబంధించిన చిన్న క్లూ కూడా దొరకలేదు. కానీ నిన్న ఏమైంది అంటే, తుని మార్కెట్ యార్డ్‌లో ఒక చిన్న పాప ఏడుస్తూ ఒంటి నిండా దెబ్బలతో తుని మార్కెట్ యార్డ్‌లో కనపడింది. ఇమ్మీడియేట్‌గా అక్కడున్న స్థానికులు అయ్యో! ఈ పాప, ఆ పాప ఒకటేనేమో అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా పోలీసులను పిలిపించారు. అయితే ఆ పాప దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పాప వయసు కూడా సుమారుగా 4.5 సంవత్సరాల దాకా ఉంటుంది. కానీ పాప చాలా చిన్నగా ఉంది. అయితే ఆ పాప ఏడుస్తున్న పాపే ఈ పాపేమో అంటే తుని మిస్ అయిన జ్ఞానేశ్వరి, జాహ్నవి అనుకుని పోలీసులు ఇమ్మీడియేట్‌గా వాళ్ళ తల్లిదండ్రులని, మీడియా వాళ్ళని పిలవడంతో అక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పాప మిస్ అయిన జాహ్నవి పాప కాదు అని అనుకున్నారు. కానీ ఈలోపు ఏమైందంటే పాప దొరికేసిందని, పాప ఏడుస్తోందని, దెబ్బలతో ఉంది అని చెప్పేసి చాలా వైరల్‌గా కొన్ని వార్తలయ్యాయి. కాకపోతే ఇక్కడే కేస్‌లో అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటి అంటే ఇప్పుడు దొరికిన పాప ఏదైతే తుని మార్కెట్ యార్డ్ పాప ఉందో, ఆ పాపకి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా పాప మిస్ అయినట్టు కానీ, పాప కావాలని కానీ, తల్లిదండ్రులు కానీ, తనకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా కంప్లెయింట్ ఇవ్వలేదు. అలా కంప్లెయింట్ ఇవ్వకపోవటం పోలీసుల్ని ఆశ్చర్యపరుస్తుంది. అందులోనూ ఆ పాప ఏడుస్తూ హఠాత్తుగా ఆ మార్కెట్ యార్డ్‌లోకి ప్రత్యక్షం అవ్వడంతో ఎవరైనా పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ జ్ఞానేశ్వరిని కూడా అంటే జానుని కూడా తీసుకెళ్లారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పాపకు మీద అంటే దొరికిన పాప ఒంటి మీద వేలిముద్రలను, అలాగే పాప జుట్టు ఉంటుంది కదా! ఆ ఫెన్సింగ్ దగ్గర కనపడిన జుట్టు, ఆ రెండిటిని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తున్నారు వేలిముద్రలకు సంబంధించి. ఏమైనా దొరుకుతుందేమో క్లూ అని అర్థమవుతోందనమాట. అయితే ఒక పాప కోసం వెతుకుతున్నప్పుడు ఇంకొక పాప దొరకటం, ఆ పాప వెనకాల ఉన్న కొన్ని రకాల అనుమానాస్పదమైన విషయాలను ఇప్పుడు పోలీసులు వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఎందుకనంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలీదు. మనకి జ్ఞానేశ్వరి గురించి ఏ రకమైన క్లూ దొరకనప్పుడు ఏదో ఒక విషయం పైన మనం ఫోకస్ చేయాలి కదా! మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.